ఇక్కడ మరో కీలకమైన అంశం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం నిఖిల్ గారు. మెట్రోకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా మెట్రో వివాదం అనేది హైదరాబాద్ వాసులను ప్రధానంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. 5-6 లక్షల మంది ప్రయాణికులను ప్రతినిత్యం కూడా గమ్యస్థానాలకు చేర్చే కీలకమైన ప్రాజెక్ట్ మెట్రో కేసీఆర్ గారి హయాంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకున్న పరిస్థితి, కరోనా కష్టకాలంలో కూడా ఆదుకున్న సందర్భం మనం చూసాం. అయితే మెట్రోకు సంబంధించిన తొలి దశలో పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగానే దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి దానికోసం రుణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాని వివాదంగా మారడం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఇప్పుడు అది చర్చ జరుగుతున్న పరిస్థితి. మెట్రో వైఫల్యం మీదే అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి పైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈరోజు కథనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా మెట్రో ఇష్యూని మనం? అయితే 100% ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పెడుతున్న మాట కూడా వాస్తవమైనప్పటికీ కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని అనేక రకాలుగా ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యే విధంగా తనే ఇనిషియేటివ్ తీసుకొని మరీ చేసినరో కొద్దిగా దానికి సంబంధించి వెనక్కి పోయి చూస్తే మనము అసలు హైదరాబాద్లో మెట్రో నిర్మాణం చేయాలి అనేది గతంలో కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని రాజశేఖర్ రెడ్డి గారు ముందు టెండర్లు పిలిచిండండి. దీనికి సంబంధించి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిస్తే ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మరణించడము, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా తట్టెడు మట్టెత్తలేక, మెట్రోకి సంబంధించి కనీసం అలైన్మెంట్లు పూర్తి చేయలేక, దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్లు పూర్తి చేయలేక ఈ రకంగా అనేక రకాలుగా పక్కన పెట్టి కేవలం 10-15% మాత్రమే పరిమితం చేసినారో 5 సంవత్సరాల కాల పరిమితిలో. తర్వాత 2014 జూన్ 2 నాడు ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతూ దాంట్లో భాగంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మెట్రో ప్రాజెక్టును కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు ఇదే కేసీఆర్ గారు చేసిండ్రు. దానికి సంబంధించి ఏం చేసిందంటే 2014 జూన్ 2 నుండి 2017 వరకు కేవలం 2.5-3 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపుగా 20,000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసిండ్రు. ఆ ఇనాగ్రేషన్కి కూడా స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిస్తే అద్భుతమైన నిర్మాణం చేసిండ్రు, చాలా తక్కువ కాలంలో క్వాలిటేటివ్ వర్క్ చేసిండ్రు అని చెప్పిండ్రు అన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఇదే మెట్రో ఫేజ్ 2కి సంబంధించి రాయదుర్గం నుండి హైటెక్ సిటీ నుండి ఈరోజు హైదరాబాద్ నగరం అంతా వెస్ట్ కారిడార్ ఎక్స్పాండ్ అవుతా ఉన్నది కాబట్టి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి భారతదేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏ రకంగా అయితే మెట్రో అనేది ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉందో అదే రకంగా హైదరాబాద్ మెట్రోను కూడా ఎయిర్పోర్ట్కు కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదే రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ వరకు దాదాపుగా 37-38 కిలోమీటర్లకు టెండర్లు పిలిచిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఏం చెప్తా ఉంటారంటే ఎల్ఎన్టీ మాకు వయబుల్ కాదని ఫేజ్ 1 నుండి కూడా మేము వైదొలుగుతామంటే వాళ్ళని మేము ఈరోజు టేక్ ఓవర్ చేసినాము, టేక్ ఓవర్ చేసి 15,000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్తారు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటారంటే ఇదే ఎల్ఎన్టీ ఏం చేసిందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టినటువంటి ఇదే రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్కు సంబంధించిన కనెక్టివిటీలో ఇదే ఎల్ఎన్టీ అతి తక్కువ బిడ్డింగ్ వేసిందండి. బిడ్డింగ్ వేసి 6,250 కోట్లతో ఎల్ఎన్టీఏ టెండర్ కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఒక కంపెనీ ఎల్ఎన్టీ లాంటి అద్భుతమైన కంపెనీ దేశవ్యాప్తంగా లక్షలాది కోట్ల ప్రాజెక్టులు చేసే కంపెనీ మాకు వయబిలిటీ అవ్వట్లేదు అని చెప్పి ఫేజ్ 1 నుండి వైదొలగాలనే ఆలోచనలు చేసేవాళ్ళు ఫేజ్ 2కి ఎవడన్నా బిడ్డింగ్ వేస్తాడా? వెయ్యరు. అయినప్పటికీ ఎందుకు వేసిండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాత్రమే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వైదొలిగిపోయే పరిస్థితి. ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు? ఇదే మెట్రోకి సంబంధించి ఎల్ఎన్టీ సిఎఫ్ఓ శంకర్ అనే వ్యక్తి కేవలం మీరు ఫ్రీ బస్సుల స్కీమ్ తీసుకురావడం వల్ల ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మెట్రోకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, మేము లాస్లు వస్తూ ఉన్నాయి మాకు అని తనేదో చిన్న విషయాన్ని మాట్లాడితే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా అనేక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఇదే ఎల్ఎన్టీ కరోనా కష్టకాలంలో కూడా మాకు లాస్ వస్తుందని చెప్పిండ్రు. కేసీఆర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసిండ్రు కదా. ఈరోజు మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు? వాళ్ళ సిఎఫ్ఓ ఆ చిన్న స్టేట్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి హోదాలో ఏం చెప్తారంటే ఆ సిఎఫ్ఓని ఇమ్మీడియట్గా జైల్లో పెట్టండి అని బెదిరింపులకు దిగుతూ ఉంటారు. దాని పర్యవసానం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇదే మెట్రో పరిధిలో ఉన్నటువంటి 280 ఎకరాలకు సంబంధించిన ప్రైమ్ ల్యాండ్స్, కీలకమైన షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు వీటన్నిటిని దక్కించుకోవాలనే ఉపాయంలో ఈరోజు ఆ మెట్రోను టేక్ ఓవర్ చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది, మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటా ఉన్నారు. కానీ రాష్ట్రంలో లంకె బిందెలు ఉన్నాయనుకొని అధికారంలోకి వచ్చిన అని చెప్తున్నటువంటి మీరే
ఈరోజు రాష్ట్రంలో అప్పు పుడతలేదు, దేశంలో ఎక్కడికి పోయినా కూడా చెప్పులు ఎత్తుకపోయి దొంగలాగా చూస్తూ ఉన్నారు నన్ను అని చెప్తున్నటువంటి మీరు 15,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడదామని ఆలోచన చేసిండ్రు? రైతులకు రైతు బంధు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు, మహిళలకు 2,500 ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు, టైంకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. అతి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నటువంటి అధికారులకు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఈ 280 ఎకరాలను 280 ఎకరాలకు సంబంధించిన ప్రైమ్ అసెట్స్ ను టేక్ ఓవర్ చేయాలనే ఉద్దేశంలో 15,000 కోట్లకి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇక్కడ మరొక అబద్ధాన్ని తను ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నారంటే, ఇదే IRFL నుండి మేము లోన్ తెచ్చుకుంటా ఉంటే జపాన్ సంస్థతో నేను ఒప్పించిన 4%కే మాకు వాళ్ళు 15,000 కోట్ల లోన్ ఇవ్వడానికి అగ్రి చేసిండ్రు అని చెప్తారు. ఇదే జపాన్ సంస్థ దేశంలో అనేక మెట్రో ప్రాజెక్టులకు ఈ రోజు వరకు లోన్లు ఇచ్చింది. స్వయంగా ఇయ్యాల కొత్తగా ఇస్తలేరండి వాళ్ళు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న నాడే ఢిల్లీ మెట్రోకి సంబంధించి 50,000 కోట్లు లోన్ గా ఇచ్చిండ్రు వాళ్ళు. నిన్నగాక మొన్న కర్ణాటకకు సంబంధించి బెంగళూరు మెట్రోకి ఇచ్చిండ్రు, బాంబే మెట్రోకి ఇచ్చిండ్రు, చెన్నైకి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చిండ్రు. అదే పరిధిలో హైదరాబాద్కి ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం మీడియేషన్షిప్ చేస్తే హైదరాబాద్ కూడా ఇవ్వాలని ఆలోచన చేసిండ్రు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ రేటుకి లోన్లు తెచ్చిండ్రు, ఈ రోజు నేను కేవలం 3-4%కే తెస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. ఇదే 3-4%కి మీకు ఇస్తున్నటువంటి ఇదే IRFL నరేంద్ర మోడీ గారు స్వయంగా నాయకత్వం వహిస్తున్నటువంటి గుజరాత్కి ఎందుకు ఇవ్వలేదు? ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం కదా, అక్కడ 8-8.5% ఇచ్చిండ్రు. ఇదే IRFL మొత్తం భారతదేశ వ్యాప్తంగా 4,20,000 కోట్ల లోన్లు ఇచ్చిందండి ఈ రోజు వరకు. అతి తక్కువ వాళ్ళు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%, 7.5%. ఆ విషయాన్ని వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ లో కూడా చెప్పిండ్రు. ఎవ్వరికి రానటువంటిది మీకే వస్తున్నట్టుగా ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నారు? అయితే మీరు చెప్తున్నందుకు ఇది కనీసం IRFL అన్న కన్ఫర్మ్ చేయాలి, లేదంటే మీరు ఇచ్చిన జీవోలోనన్నా పెట్టాలి కదా. అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, కేవలం గాలి మాటలు మాత్రమే చెప్తా ఉంటారు. కేసీఆర్ గారు ఎక్కడైతే నిర్మాణం చేయాలనుకున్నారో దాన్ని పక్కన పెట్టి మీరేం చేస్తా ఉన్నారు? తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి నిర్మాణాలు చేస్తామంటా ఉన్నారు. ఇటువంటివన్నీ చేసి కూడా హైదరాబాద్ ని వెనక్కి నెట్టాలన్నది మాత్రమే మీ ఆలోచన. కానీ హైదరాబాద్ విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు ముందుకు తీసుకుపోవాలి, phase 2 నిర్మాణం చేయాలి, phase 1 క్లియరెన్స్లు ఇవ్వాలి, వీటి మీద ఇప్పటి వరకు స్పష్టమైన ఆలోచన లేదు. కేవలం రాజకీయ పరంగా మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే 4%లో కూడా ఇదే IRFL ఎవరికి లోన్లు ఇచ్చినా, మీకు ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా కూడా 1.5% కమిషన్ తీసుకుంటుందండి. అంటే ఈ 1.5% పోతే నిజంగా మీకు 2.5%కి మాత్రమే యాన్యువల్ ఇంట్రెస్ట్ తో నిజంగా లోన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ కేవలము గాల్లో మేడలు కట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తూ టైంపాస్ చేసే ఆలోచనలు మాత్రమే చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ల్యాండ్లు ఉన్నాయి, ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో ఉన్నాయి, వాటిని టేక్ ఓవర్ చేస్తూ వాటి మీద ఒక పూర్తి స్థాయిలో మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. 15,000 కోట్లకు సంబంధించి ఎట్లా ఆలోచనలు చేస్తున్నారో చెప్పండి. ఇటువైపు మెట్రో phase 2 కి సంబంధించి రాయదుర్గం నుండి నిర్మాణాలు చేపట్టే ఆలోచనలు చేయండి. ఇవన్నీ పక్కన పెడుతూ కేవలం మీకు నచ్చిన విధంగా ఆలోచనలు చేస్తూ రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల ఊబిలోకి కానీ వెనక్కి నెట్టే ఆలోచనలు కానీ మానుకోవాలని ఈ రకంగా తెలియజేస్తాను. పూర్తిగా PPP మోడల్లో కేవలం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మెట్రో ఆస్తులపై కన్నేసి మాత్రమే PPP మోడల్లో ఉన్న ఈ హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి కుట్ర చేస్తోందని చెప్పేసి నిఖిల్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మెట్రో వైఫల్యం మీదే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా కడిగి పారేసిందనే కథనం ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.